నమస్తే. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రచన పెళ్ళానికి ప్రేమలేఖ. డియర్ విమల, నువ్వివాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను. ఎంతమంది దిగారు, నువ్వు దిగలేదు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? నువ్వెళ్ళి వారం రోజులైంది. రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు. పెద్ద కబుర్లు చెప్తావు గాని ఉత్త పల్లెటూరు పిల్లలాగా పుట్టిల్లంటే నువ్విలా అతుక్కుపోతావనుకోలేదు. అంత అమ్మ దగ్గర పాలు తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ వారం రోజులు నేనసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా? నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు, అవన్నీ అలాగే ఉన్నాయి. కోర్టు నుంచొచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం. ఈ పూటకి మానేస్తే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా 4 రాత్రుళ్ళు భోజనం మానేశాను. ప్రతిరోజు ఎక్కడ్నుంచో దొంగ పిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తోంది. పాలగిన్ని అలమరలో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతుంటాను. చెడ్డ చికాగ్గా ఉంది విమల. ఇక లాభం లేదు. వెంటనే నువ్వు వచ్చేయాలి. నీ బుచ్చిబాబు. నా బుచ్చిబాబు, మై డియర్, నీ కష్టాల ఉత్తరం అందింది. నేను వస్తున్నానని రాయకుండా నువ్వసలు స్టేషన్కి ఎందుకెళ్ళావు? పైగా కోపం వచ్చిందట. కోపం అనవసరంగా ఆర్భాటం చేసేవాళ్ల మీద నాకసలే వస్తుంది కోపం. నువ్వన్నది నిజమే. నేనిక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను. కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ. 6 నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో, నా స్నేహితులతో, అబ్బా, మళ్ళీ వీళ్ళందర్నీ వదిలి ఎట్లా బతకగలనో తెలియడం లేదు. పెళ్ళెందుకు చేసుకున్నానా? మొగుడికి వేళపట్టుకు అన్నం పెట్టి, నీళ్లు పోసి, బొబ్బో పెట్టి పాపాయిలాగా పెంచటానికి మాత్రం కాదు. అది అమ్మ దగ్గర పాలు తాగటం కన్నా ఘోరం. వారం రోజులు అన్నం తినలేదా? మంచిదే, ఆరోగ్యానికి దేశానికి కూడా. ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు గదా. మర్నాడు తెలిసిందా ఏం పోయిందో? ఏమీ పోలేదు కదూ. సర్లేండి, ఏదన్నా పోయినప్పుడు తినటం ప్రారంభిస్తే సరి. అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు. కాదు, ఆకలి మందగించటం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి. నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా? అయితే పర్వాలేదు. అవి 4-5 నెలల వరకు పాడుకోవు. మీకు పనికొస్తాయి. పాలగిన్నె జాగ్రత్తగా అలమారలో దాచుకుంటే పోలా? ఆ మాత్రానికి నేను రావాలా? పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అనడం ఎందుకు? వంటింట్లో గిన్నెడు పాలు మేగడ తేలుతూ కనపడుతుంటే తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా? మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేరు. అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది? ఈ మానవులకు ఎంత స్వార్థం! ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్లేదో హక్కుదారుల్లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు. ఎప్పుడన్నా మనం కాసిన రుచి చూస్తే కొంపలంటుకుపోయినట్లు గోల చేస్తారు. పుట్టిళ్లల్లో ఉన్న పెళ్లాలకి కూడా రాసుకుంటారు, రాయడానికి ఇంకేమీ లేనట్లు. హిహిహి, ఏం మనుషులు అని నవ్వుకోదా దాని ప్రియుడికి చెప్పి? చా, మానవజాతినంతా అల్పం చేశావు పిల్లి దృష్టిలో. నాకిక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చే సిగ్గు వేస్తుంది. అందుకే నేనెప్పుడూ మనకి నోరున్నది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శలవి చెయ్యకూడదంటాను. సర్లే, ఏం చేస్తాం? చెడ్డ చికాగ్గా ఉంటోందా? రాత్రుళ్ళు స్నానం మానేసి ఉంటావు, అవునా? కాకపోతే ఆ చెడ్డ చికాక్కి కారణం ఏమిటో ఆలోచిద్దాం. నేను వెంటనే వచ్చేయాలా? ఎందుకుట? మీ ఇబ్బందుల్లో నేనివ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను. మీ ప్రతి ఉత్తరానికి వెంటనే రాస్తూ ఉంటాను. నేను మాత్రం వెంటనే వచ్చేయడం లేదు. ఎందుకు రావాలో కారణం కనపడక. ఉంటాను, విమల. డియర్ విమల, నీ తిక్క ఉత్తరం అందింది.
చదవడానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది. ఏ బండికి వచ్చేది, ఆఖర్న ఒక్క వాక్యం అన్నా రాస్తావనుకున్నాను. అమ్మాయి, సరదాకి కూడా వేళాపాళా ఉండాలి. తారీఖులు అవి కుదరాలి. ఎందుకు రావాలి ఏమిటి, నీ పెంకిరాతల్లో నువ్వును. పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకా జాప్యం చేయక వచ్చేయి. అసలు నిన్ను పంపటం నాది బుద్ధి తక్కువైపోయింది. పోనీలే, ఓసారి పుట్టింటి వాళ్లను చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్నేడిపించి దొంగ వెదవ పిల్లిని వెనకేసుకొస్తావు. నువ్వింకా ఈ జన్మలో మీ ఊరు మొహం చూడగలవేమో ఆలోచించుకో. పచ్చళ్ళన్నీ అయిపోయాయి. నిన్న కూర్చుని తినేసి ఖాళీ జాడీళ్ళు ఓ మూల పారేశా. నిన్నటి నుంచి హోటల్ భోజనం ప్రారంభించా. అయినా నాకా తిండి పడదని నీకు తెలుసు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్ కూడి తిని చచ్చే జబ్బుపడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ. యువతలా నేనెంత ఇబ్బంది పడుతుంటే నువ్వక్కడ హాయిగా దర్జాగా కూర్చుని ఎందుకు రావాలని ప్రశ్నలేమిటి? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి? అది నీ ధర్మం, నీ కర్తవ్యం, బాధ్యత, విధి, డ్యూటీ. తెలిసిందా? సిగ్గొచ్చిందా? నోరు మూసుకుని వచ్చేయి. నీ తలతిక్క నేనింకా సహించదలుచుకోలేదు. ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? వచ్చి చూడు. ఏ బండికొచ్చేది రాయి. నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు. నా అగ్నిసాక్షి భర్తకి, నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావడం లేదు. ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు. సరే, నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను. నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని తమరు అపార్థం చేసుకున్నారు. 1, అది సరదాకి రాసింది కాదు, చాలా అత్యవసరంగా రాసింది. 2, అది తిక్క ఉత్తరమూ కాదు. నీకలా అనిపించటం నీ దురదృష్టం. పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటి? ఇన్సల్ట్. నన్ను పంపడానికి మానడానికి ఎవడివి నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతోంది. పోనీ బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను. చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది. ఏకవచనాన్ని బహువచనంలోకి, బహువచనాన్ని ఏకవచనంలోకి తెగ రాయించేవారాయన. అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు? పచ్చళ్ళన్నీ అయిపోయాయా? హోటల్ తిండి మొదలుపెట్టారుగా, పర్వాలేదు. ఆ జాడీలన్నీ మూలపారేసి ఉంచకపోతే కడిగేసి దాచేయరాదు? ఇంట్లో తిరగడానికి మీకే సుఖంగా ఉంటుంది. అవును, మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది. నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమాను వేడి చేసే సంగతి, కాల్టెక్స్ వాళ్లు వదిలే గ్యాస్ కంపు పడక, ఇంట్లోని సిగరెట్ల పొగ పడక వికారు పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ. నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చెయ్యాలి నేను? నా ధర్మమా? నా కర్తవ్యమా? అయితే అదేదో నేను చూసుకుంటాను. నా ధర్మం నాకు తెలియదని నువ్వెందుకు అనుకుంటావు? ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా? అంతరంగంలోంచి పొంగుకు రావాలి గాని గాలి పీల్చటం నా ధర్మం, నా విధి అనుకుని గాలి పీలుస్తామా? పీల్చకుండా బ్రతకలేక గాని అంత సహజ ధర్మాలే ధర్మాలు కాని భర్తకి వంట వండటం, జాడీలు తోమటం, పిల్లుల్ని తోలటం కూడా ధర్మాలేనా? ఉత్త దరిద్రపు చాకిరీగాని. ఇల్లంతా ఎలా ఉందో చూడ్డానికి నే రాదలుచుకోలేదు. కావాలంటే ఫోటోలు తీసి పంపించు, నా సలహాలు రాస్తాను. నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు. నేనిక్కడ చాలా సుఖంగా ఉన్నాను. మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతోంది. మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్తున్నాడు. నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను.
ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలట పాపం. ఆశ. ఇక్కడే ఉంటాను. విమల. భార్యామణికి. నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఎంతో మంచివాణ్ణి, నాకే కోపం తెప్పిస్తున్నావు. ఏదో మొదటి ఉత్తరం సరదాకి రాశావు కదా అనుకున్నాను. ఇవాల్టికి 2 వారాలు నువ్వెళ్ళి. ఏమిటి తమాషా? ఇంత మొండిదానివయ్యావేం? పాడు ఊరు. మీ ఊరు వాళ్ళంతా అంతేనా? కేకలేసి పంపించరు? 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడా ఉంటావా ఏమిటి? సరే, నా కష్టచరిత్ర రాస్తున్నాను చూడు. ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ? ఆ పనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను. వీధి తలుపులు మూసేశాను. ఇల్లు అందంగా సర్ది బార్లా తీసి అందర్నీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను. పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళా బల్ల నిండా పెట్టాను. మొన్న 4 రోజులు పని మనిషి రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పనిలోంచి తీసేద్దామనుకున్నాను. అసలు దాన్ని తీసేయడం ఎలాగా? సర్దటం సంగతి కదూ. అబ్బా, చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు? తలుపుల వెనక, మంచాల వెనక, కుర్చీల వెనక, గోడల వెనక, నా వెనక. చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోవటం మంచిది కాదు. అప్పుడేం చేశానో తెలుసా? పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ల గోడమేంచి తొంగిచూసి చీపురుందా అండి అనేసా. ఆవిడ అదోలా నవ్వి, ప్రేమగా అనుకునేవు జాలిగా నవ్వి, ఎందుకండి అంది. అడిగింది ఇవ్వరాదు? ఎందుకట? చీపురు ఇంకెందుకు? అబ్బే ఏం లేదండి, ఊరికనే అన్నా గడుస్తానంగా. నమ్మేసినట్టుంది. నవ్వుతూ ఇచ్చింది. చీపురు దొరగ్గానే కావలించుకో బుద్ధేసింది విమల. అంత మెత్తగా పట్టు కుచ్చులో ఉందనుకో. ఎక్కడ కొన్నారో అడిగి అలాంటివి ఓ డజను కొని పెట్టేయినా ఇంట్లో? వద్దంటావా? మొన్నేమైందో తెలుసా? తాళం చెవి ఎక్కడో పారేశాను. ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది. నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదా. చీకటినే లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది విమల. మొన్నాదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ల పిల్ల దబదబా తలుపులు బాదేసి లేపేసి, మంచి జీడి గింజలు వచ్చాయి, చవగ్గా ఇస్తున్నాడు, మా బామ్మ కొంటోంది, మీకు కావాలేమో అడగమంది అని తెగ నసపెట్టింది. నాకేం తెలుసు? హాయిగా జీడిపప్పు కొనుక్కోక ఈ గింజలెవడు కాలుస్తాడని నువ్వు మండిపెడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను. ఆ మర్నాడు మళ్ళీ కుంకుడుకాయల గోల. ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట. కొనాలా? కొనాలంటే రాయి. అసలు రాయడం ఏమిటి? వచ్చెయ్యి. పెళ్ళాం పుట్టింటికెళ్ళి రానని మొండికేస్తే, హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే, కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు. ఏ బండికొచ్చేది రాయక్కర్లేదులే, నీకిష్టమైతే గూడ్స్లో అన్నా వచ్చేస్తావు. తాజా కలం. నీకోసం అందమైన తెల్లటి చీర కొని ఉంచాను. సన్నజాజులంతా చిన్న పువ్వుల బోర్డరు. నీకు చాలా నచ్చుతుంది. నా మాట నమ్మకపోతే వచ్చి చూడు. మళ్ళీ వెర్రిమర్రి ఉత్తరం రాయకు సుమా. నీ బుచ్చిబాబు. డియర్ బుచ్చిబాబు, నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది. ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను. మీ ఆయన తెగ రాస్తున్నాడు, వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్స్. అబ్బే, ఎందుకు వెళ్తాను అన్నాను నేను. అవును, ఎందుకు రావాలి? కుంకుడుకాయలు జీడిగింజలు కొనాలో లేదో తేల్చడానికేగా. ఏం పర్వాలేదు. కొనమని రాస్తే సరిపోలా? కొనక్కర్లేదని రాసినా సరిపోలా? ఈ మాత్రానికే అర్జెంటుగా బయలుదేరాలా? సిగ్గుచేటు. పక్కింటి వాళ్ళ చీపురిచ్చేశావా? చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోహార్లు.
అయినా అది పక్కింటి వాళ్ల చీపురు అదృష్టం, మన చీపురన్నా కాదు. పక్కింటి ఆమె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది. పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది. సరే, నేనింకా నీ దగ్గరికి రానండి భర్తగారు. మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపురాలు చేయించరు. మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను, నా సొంత అగ్నిసాక్షి భర్తకు విడాకులిచ్చేందుకు. ఏమిటి కథ? కొడతాడా తిడతాడా అన్నాడు. కొట్టాలా తిట్టాలా? పెళ్ళైన దగ్గర్నుంచి 6 నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి, కొత్తగా పుట్టింటికి వెళ్లిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము తుడవాలి, కుంకుడుకాయలు కొనాలి, పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి, చీకట్నే లేచి పాలు తీసుకోవాలి. ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా? పైగా చీర కొన్నట్ట. చీరల కోసం గాజుల కోసం పడి చచ్చే రకం అన్నమాట నేను. కావాలంటే నాకొచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను. విడాకులు అడగటానికి ఇంతకన్నా బాధలేం వచ్చి పడాలి అన్నాను. ఆ లాయరు నిర్మోహమాటంగా, చాలదు, జడ్జి ఒప్పుకోడు అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? కాస్త శృంగార భావాలు కల ఆడపిల్ల ఇలాంటి మొద్దుమొగుడితో ఎలా కాపురం చేయగలదనుకుంటాడు అని సూటిగా అడిగాను. అంతే చెయ్యాలి. ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి, సరిదిద్దుకోవాలి అన్నాడు. ఏమిటి, నా మొగుణ్ణా సరిదిద్దటమా? భలే, నాకెంత నవ్వొచ్చిందంటే, నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలోలాగా ఏడ్చే మొహంతో, ముందు మీరు ఈ ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన మొహాన పారేశాను. అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు. అలా నవ్వటం కాదు, నాకు అర్జెంటుగా విడాకులిప్పించండి అని పోట్లాడాను. అలా వీల్లేదమ్మాయి, మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహా కర్కశంగా. నా కొళ్ళు మండి, ఒప్పవు? ఒప్పకపోతే పొమ్మను. మీ న్యాయశాస్త్రాలన్నీ కలిపి నన్నెలా మొగుడు దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేశాను. అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవ్వరికీ పెళ్ళానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలీదనే నా గాఢ నమ్మకం. లేకపోతే నా బాధెందుకు అర్థం కాదు? తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాలేనా? ఉత్త అన్యాయ శాస్త్రాలు గాని? ఇక నన్ను రమ్మని రాయకు. ఎప్పటికీ నీది కాని విమల. 1000 ఏళ్లకి 1000 జన్మలకి ఎప్పటికీ నాదే అయిన విమలకు. నన్ను క్షమించు విమల. నేను మహామూర్ఖుణ్ణి. నిన్నెంత బాధ పెట్టాను నా అసహ్యపు రాతలతో. నీ సున్నితమైన మనసు ఎంత గాయపరిచాను. ఇప్పుడు తలుచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలీదు విమల. నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా? స్తంభించింది గాని నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళవద్దని బ్రతిమాలుకునేవాణ్ణి. విమల, నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను. రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కాను. అది నా అజ్ఞానమే గాని నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల. అసలు నువ్వు ఈ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం, నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి విసిగెత్తిపోయావేమోననిపించింది ఎన్నోసార్లు. నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్లు నాకేమీ గుర్తులేదు. ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో, నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు. నీకక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు విమల. నేనేమీ ఇబ్బంది పడటం లేదు. కాని నేననుభవిస్తోన్న గొప్ప కష్టం నీ ఎడబాటే. నువ్వు నన్నింత వశం చేసుకున్నావని నాకింతవరకు తెలీదు. నా శాంతి, నా సుఖం, నా ఆనందం, నా సమస్తం
నువ్వు పట్టుకుపోయావు. అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేనెలా జీవించానో, ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు. నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో, నాకే అర్థం కాని ఏదో ఆనంద పారవస్యంతో ఓలలాడుతూ ఉంటాను. మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కే వెళ్ళాలనిపించింది. చాలాసేపు కూర్చున్నాను. బాగా రాత్రి అయింది. అందరూ వెళ్ళిపోయారు. సముద్రపొడ్డున నేనొక్కణ్ణి. ఎంత ఒంటరితనం! నిజంగా భయం వేసింది. అలాగే కూర్చున్నాను. సముద్రం నిండా ఎంత వెన్నెల! దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు! అసూయ వేసింది. వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణి అయ్యాను. నా మనసంతా నీది చేసుకుని, నా ఆలోచన నిండా నువ్వే నిండి, ఎక్కడ నిలబడనివ్వక, ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రివాణ్ణి చేశావు. నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల. నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని. నీ అపారమైన కరుణతో క్షమించు విమల. నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది. ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తోంది. ఈ ప్రేమని, ఈ తీవ్ర కాంక్షని మాటలతో చెప్పడం ఎంత అసంభవం నాకు. నీ తల్లి చల్లని ప్రేమ కన్నా, నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేను. కానీ నేను నీవాణ్ణి, నీ ప్రణయార్థిని. నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినము, ప్రతి క్షణము నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను. నువ్వు భిక్ష వేసినా వెయ్యకపోయినా ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో, ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమోనని ఎందుకో చాలా దిగులు కలుగుతుంది. జరిగిందంతా తీయని కలేమో, అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంత భ్రమ కలుగుతుంది. నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా? అలా ఎన్నడూ జరగదు కదూ విమల. నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేనెలా ఉండగలననుకున్నావు? ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు, మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు, నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు, నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు, నీ నవ్వులు, నీ కవ్వింపులు, నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యము అన్నీ నాకు ప్రసాదించటానికి రా విమల. నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచేయడానికి రా విమల. క్షణక్షణము ఆశతో, నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్. 1 గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను. నీ విమల. పెళ్ళానికి ప్రేమలేఖ. కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.